మనం చూసుకుంటే 90% మనకున్న రోగాలు డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్లనే వస్తున్నాయి. అంటే మీకు ఫంక్షనల్ మెడిసిన్లో ఫస్ట్ మేము చూస్తాం, మీ మోకాలు నొప్పులు ఉన్నా, మీ వెన్ను సమస్య ఉన్నా, మీకు ఎలాంటి ఆర్థో న్యూరో మస్కులర్ కండిషన్స్ ఉన్నా ఫస్ట్ మీ డైట్లో, లైఫ్ స్టైల్లో, స్ట్రెస్లో, మీ ఇమ్యూనిటీలో ఎలాంటి ఇంబ్యాలెన్సెస్ వచ్చాయి, మీ బాడీలో ఎలాంటి టాక్సిన్స్ చేరుకున్నాయి, ఎలాంటి గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, అంటే మీ ఆరోగ్యం తగ్గుతూనే అనారోగ్యం వచ్చింది. సో ఆరోగ్యాన్ని సరిచేయకుండా అనారోగ్యాన్ని ఆపలేము, అనారోగ్యాన్ని మూలాల నుంచి సరిచేయలేము. సో అది ఫంక్షనల్ మెడిసిన్లో మాత్రమే సాధ్యం. ఇంగ్లీష్ మెడిసిన్లో ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ ఇంగ్లీష్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ మెడిసిన్ ఫిలాసఫికల్గా మనము పిఆర్పి థెరపీ చేసుకోవడం అంటే ఎట్టి పరిస్థితుల్లో అది ఒక ప్రోగ్రెసివ్ అండ్ సస్టైనబుల్ వైద్యం కాదు. అలాగని ప్రతి ఒక్కరూ సర్జరీ చేయించుకోవాలి అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు అదే చూడండి, సర్జన్స్ ఏం చేస్తారు, మీకు ఆర్థోపెడిక్ డాక్టర్స్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి అన్ని స్టేజెస్ పూర్తిగా దాటిపోయాక మీకు ఆపరేషన్ చేయించుకొని మోకాలు చికిత్స మార్పిడి చేసుకోండి అంటే పార్ట్లు మార్చేయండి. సో పార్ట్లు మార్చేయడం సరైన విధానమా, లేదా మీ ఆరోగ్య వ్యవస్థలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ని మార్చేయడం మంచిదా? సో ఫంక్షనల్ డిఫెక్ట్స్ని మనం కరెక్ట్ చేసుకుంటే డిసీజ్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది. ఆబ్వియస్లీ ఎంత అర్లీ స్టేజ్లో మీరు ఫంక్షనల్ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటే అంత తక్కువ డ్యామేజ్తో మీ బాడీ మళ్ళీ రిపేర్ చేసుకోగలుగుతుంది. సో అలా చూసుకుంటే మనకు వెన్ను సమస్యలు కానీ, లేదా మోకాళ్ళ సమస్యలు కానీ, ఎలాంటి ఆర్థో న్యూరో మస్క్యులర్ లేదా హిప్ జాయింట్ సమస్య కానీ, ఇవన్నిటికీ పిఆర్పి థెరపీ పూర్తి పరిష్కారంగా ఏదైతే చెప్తున్నారో దాంట్లో అసత్యం అండి. కేవలం మీకు సిమ్టమెటిక్గా ఎంతో కొంత మైల్డ్ రీజనరేషన్ అయ్యి హెల్ప్ అవుతుంది. నా దగ్గర చాలామంది పేషెంట్స్ వచ్చారు పిఆర్పి థెరపీ చేయించుకొని, సార్ చేయించుకున్న 1 month 2 monthsలో మాకు ఒక 2-3 months కొంచెం హెల్ప్ఫుల్ అనిపించింది, తర్వాత ఏమాత్రం కూడా దానివల్ల మాకు ప్రయోజనం జరగలేదని వాళ్ళు మళ్ళీ పూర్తిగా వాళ్ళ హిప్ జాయింట్కి కానీ మోకాళ్ళకి కానీ మా దగ్గర పూర్తిగా ఫంక్షనల్గా టాక్సిన్స్ అన్నీ రిమూవ్ చేసుకొని ఆ యూరిక్ యాసిడ్, గట్ హెల్త్, ఇమ్యూనిటీ అంతా కూడా పూర్తిగా చేంజ్ చేసుకొని ఇంకొక స్టేజ్ డ్యామేజ్ పెరగకుండా ఆపేసి రూట్ నుంచి మళ్ళీ దాన్ని నయం చేసుకొని వాళ్ళు పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చారు. సో ఇలాంటి వాళ్ళని మనం ప్రోగ్రెసివ్గా సర్జరీస్ దాకా పార్ట్లు చేంజ్ చేసుకునే పరిస్థితి దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.